సో అందరూ చాలా అవర్స్ నుంచి కూర్చొని ఉన్నారు. యావరేజ్ ఇండియన్ యొక్క అటెన్షన్ క్లాస్ రూమ్ అయితే 45 minutes to 1 hour ఉంటుంది. అదే స్క్రీన్ అయితే 3 hours వరకు ఉంటుంది. మూవీలు చూడడం మనకు అలవాటు కాబట్టి. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఒక 4 to 5 hours ఉంటుంది. కానీ అందరూ కూర్చొని ఆల్మోస్ట్ 5 hours దాటింది. కాబట్టి అందరూ పెద్దగా అటెన్షన్గా ఉండడం అనేది సైంటిఫిక్గా కొంతవరకు కష్టమే. కానీ మనం ఎప్పుడైతే ట్రైన్ అవుతామో, శిక్షణ పొందుతామో, ఇందాక సార్ చెప్పారు కదా మాధవరెడ్డి గారు, -40 degreesలో వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు అంటే అలాంటి ట్రైనింగ్ ఉంటుంది. మనకు బీఆర్ఆర్ ఫౌండేషన్ ఒకటి అలవాటు చేస్తుంది. అంటే కొన్ని అవర్స్ మంచిగా ఒక ఫంక్షన్ హాల్లో కూర్చొని రకరకాల వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి అంశాలని, ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవల్ని ఒకసారి తెలుసుకొని ఇన్స్పిరేషన్తో ముందుకు పోవడానికి మధ్యాహ్నం భోజనం పెట్టి కూడా కూర్చోబెట్టారు. కాబట్టి మన అటెన్షన్ని ఇంకొక 1.5 hourకి పెంచుకుంటే బాగుంటుంది. నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే యాంకర్ భాస్కర్ రెడ్డి సారు ఆయన టచ్ చేయని అంశం లేదు. సార్ యాంకర్గా ఉన్నారు కానీ ఏ అంశాలైతే మాట్లాడాలో అవన్నీ టచ్ చేస్తున్నారు. అంతకంటే ముందు సార్ మన మోటివేషనల్ స్పీకర్ కుమార్ సార్ మాట్లాడారు, అన్నీ చూపించారు. అంటే ఆల్మోస్ట్ ప్రతి అంశాన్ని టచ్ చేశారు. తర్వాత నల్గొండ గద్దర్ గారు కేవలం పాట పాడతారు అనుకుంటే ఆయన పాట మాత్రమే ఆగలేదు, మాటల్లో అన్ని అంశాలు చెప్పారు. సో ఇప్పుడు చాలా మాలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ వందే మాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి అన్న గారు చాలా అంశాలని చాలా రియలిస్టిక్గా చెప్పారు. అంటే లేట్ అవుతూ ఉంటే మాట్లాడే వాళ్ళకి మరి ప్రేక్షకులు వినాలంటే ఏ అంశాలు చెప్పాలనేటటువంటి ఇదొక ప్రశ్న ఉంటుంది ఎప్పుడు. జనరల్గా నేను మీటింగ్స్కి వెళ్తే మీరు అందరూ హార్డ్లీ 500-600 మంది ఉంటారు, కానీ నా క్లాస్లో కొన్ని వేల మంది ఉంటుంటారు. జనరల్గా ఎక్కడికైనా మీటింగ్ పోతే 1.5 hour అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయను. అందులో గంటన్నర నేనే మాట్లాడి వెళ్ళిపోతాను. సో నేను లైఫ్లో ఇది సెకండ్ టైం ఒక మీటింగ్కి వెళ్ళి ఇన్ని అవర్స్ కూర్చున్నది కేవలం బీఆర్ఆర్ ఫౌండేషన్లో మాత్రమే. సో ఎందుకంటే ఈ భూమి మీద అత్యంత విలువైంది, మనుషులందరికీ సమానంగా ఉంది, కేవలం టైం మాత్రమే. ఆ టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. అంటే చాలా పిషనరీగా ఉంటాను టైం దగ్గర. ఎవరైనా కాల్ చేసినా కలిసినా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. మరి ఇన్ని అవర్స్ కూర్చోవడానికి కారణం చెప్తాను. దానికంటే ముందుగా మరి అందరు చెప్పని అంశాలు టచ్ చేయాలి కాబట్టి చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది ఐఏఎస్లు ఇంకా రకరకాలుగా వెళ్తామంటున్నారు. ఈ ప్రోగ్రాం బాగుంది, అభినందనీయం. కానీ కేవలం వీళ్ళతోటి ప్రోగ్రాం ఆగొద్దు అనేది రామరెడ్డి అన్నగారికి సూచన. ఎందుకంటే ఎవరైతే లీస్ట్లో ఉన్నారో లేదా ఎవరైతే ఫెయిల్ అయ్యారో అసలు వాళ్ళతో మనం మీటింగ్ పెట్టాలి ఫస్ట్. ఎక్కడైతే విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారో లేకపోతే తక్కువ మార్కులు వచ్చాయో వీళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, సో అలాంటి వాళ్ళతోటి వాళ్ళ పేరెంట్స్తో మీటింగ్ పెడితే సో మనం అద్భుతమైన వ్యక్తుల్ని సమాజంలోకి తీసుకురావచ్చు. ఉదాహరణకి నల్గొండ గద్దర్ గారిని చూసాము. ఆయన ఏం పెద్దగా చదువుకోలేదు, కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఆయన వెళ్ళి కూర్చుంటున్నాడు. కారణం ఆయనకున్నటువంటి ఒక స్పెషల్ ఆర్ట్ పాడడం. మరి ఇప్పుడు మార్కులు రాని పిల్లల్లో చాలామందిలో అలాంటి కళ ఉండొచ్చు. సచిన్ టెండూల్కర్ 10th class ఫెయిల్ అయ్యాడు, భారతరత్న. థామస్ అల్వా ఎడిసన్ స్కూళ్ళ నుంచి తీసేశారు. లెటర్ రాసి మీ పిల్లోడికి చదువుకోవడం వస్తలేదు, చదువుకోవడానికి పనికిరాడు అని చెప్పారు, కానీ ఆయన బల్బు కనిపెట్టాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ పెద్దగా లేదు. కాబట్టి ఈ ప్రోగ్రాం మంచి వాళ్ళని బాగా కాన్సన్ట్రేషన్తో చదివి ముందుకెళ్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఇంకా వెనుకబడినటువంటి విద్యార్థులు చదవలేకపోతున్నటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమాలని ఆర్గనైజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి వాళ్ళల్లో ఉన్న ప్రతిభను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ వీళ్ళ సక్సెస్ వాళ్ళతో పాటు ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా లేదా తక్కువ మార్కులతో పాస్ అయిన వాళ్ళకు కూడా ఒక కార్యక్రమం తీసుకోవాలని నా తరపున రామరెడ్డి అన్న గారికి సూచన. నేను ఇంకెక్కువ టైం తీసుకొని 2 అంశాలు చెప్తానండి. నిజంగా ఈ ప్రోగ్రాంకి బీఆర్ఆర్ ఫౌండ్ సభ్యులు కాకుండా, ఇక్కడ అవార్డు తీసుకునే పిల్లల తల్లిదండ్రులు కాకుండా, వాళ్ళకు సంబంధించిన ఉపాధ్యాయులు కాకుండా ఇంకెవరు వచ్చారు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఫౌండేషన్తో సంబంధం లేకుండా మీ పిల్లలు అవార్డు తీసుకుంటున్న వాళ్ళ తల్లిదండ్రులు కాకుండా, విలేకరులు కాకుండా, అంటే జర్నలిస్టులు కాకుండా, ఇట్స్ అ వెరీ రేర్ పీపుల్.
సో దీస్ ఆర్ ద రియల్ హీరోస్. ఇవాళ ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఎంతమంది రావాలి అంటే మన పిల్లల కోసమే మనం వచ్చాం తప్ప పక్క వాళ్ళ పిల్లలకు రామరెడ్డి గారు గవర్నమెంట్ పాఠశాలల్లో చదివిన వాళ్ళకి వాళ్ళ ఫర్దర్కి ఒక నమ్మకం రావడానికి, సమాజంలో మా కోసం వ్యక్తులు ఉన్నారు, మేము ముందుకెళ్ళొచ్చనే నమ్మకం కల్పించడానికి ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తుంటే ఎంతమంది మనుషులు రావాలి ఇక్కడికి. సో లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళందరూ ఎడిపోయారు. లాస్ట్ ఇయర్ అవార్డు ఇదే ఫంక్షన్ హాల్లో ఇక్కడే జరిగింది, ఇంతమంది ఇచ్చాం. ఏ పేరెంట్స్ అన్నా ఏ పిల్లలన్నా లాస్ట్ టైం మాకు ఉపయోగపడింది కదా ఫౌండేషన్, సో ఈ సంవత్సరం మళ్ళీ మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా వాళ్ళకి ఉపయోగపడాలంటే ఇలాంటి వ్యక్తుల్ని కదా మేము ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, మేము ముందుకెళ్ళాలనే ఆలోచన రావాలి కదా. మరి మనం తల్లిదండ్రులం మారకుండా, పిల్లలం మారకుండా, చుట్టూ ఉన్న సమాజం చూస్తున్న వాళ్ళం, కార్యక్రమాలని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళం ఆలోచించకపోతే ఈ సమాజం ఎలా మారుతుంది? మీ పిల్లలు సినిమా చూస్తారు, ఒక సినిమా రాగానే ఫుల్ దేశభక్తి వస్తుంది, ఫుల్ ఇన్స్పిరేషన్ వస్తుంది. 12th ఫెయిల్ సినిమా రాగానే దేశం మొత్తం ఇన్స్పైర్ అయ్యారు సినిమా చూసి, అందరం ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతామని. కానీ అది ఒక వారం రోజుల్లో ఆ ఇన్స్పిరేషన్ ఎగిరిపోయింది. సో ఇలాంటి మాటలు విన్నప్పుడు కొద్దిసేపు ఇన్స్పిరేషన్ ఉంటుంది, కానీ మనం ఆచరణలోకి మారకపోతే, సమాజంలో మంచిని ఎంకరేజ్ చేయకపోతే తప్పకుండా మన పిల్లలు గొప్ప స్థాయికి ఎదిగినా వాళ్ళు రేపు మనల్ని వదిలేస్తారు, లేకపోతే చూడరు, లేదా చెడుదారి వైపు వెళ్తారు. కాబట్టి మంచిని సపోర్ట్ చేయాలి. ఎవరైతే ఇప్పుడు అవార్డు ప్రతిభా పురస్కారాలు తీసుకుంటున్నారో మంచిని ఎంకరేజ్ చేయాలంటే మీకు గుర్తుండాలి ఖచ్చితంగా. అరే లాస్ట్ టైం మనకు ఉపయోగపడినటువంటి ఫౌండేషన్ భవిష్యత్తులో ఇంకా ఉపయోగపడాలంటే మనం పిలవకున్నా, మనకు ఆహ్వానం లేకపోయినా మనం హాజరవ్వాలి, ఎంకరేజ్ చేయాలనేది ఉండాలి. రెండవది ఒకటే చెప్పి నేను క్లోజ్ చేస్తాను. జనరల్గా మరి ఎందుకు నేను ఇన్ని గంటలు కూర్చున్నాను, ఎందుకు లాస్ట్ టైం వచ్చాను, ఇప్పుడు వచ్చాను, మీరు ఎక్కడైనా చూడండి, నేను ఏ ఒక్క మనిషిని పొగడను. నా 100 వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, ఏ ఒక్క మనిషిని పొగడను, ఏ ఒక్క మనిషిని విమర్శించాను నేను. మరి అట్లాంటిది ఒక మనిషి కోసం ఎందుకు వచ్చానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో లండన్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. సో భార్య ముందు చనిపోతుంది, ఆ తర్వాత భర్త చనిపోయే ముందు వాళ్ళకు ఒక అబ్బాయి ఉంటాడు. సో అబ్బాయి అడుగుతాడు, వాళ్ళు ఒక చిన్న కిరాయి ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. సార్ నాన్న నీ ఆరోగ్యం బాగలేదు, నువ్వు చనిపోయేలా ఉన్నావు, నా కోసం ఏమన్నా ఆస్తి ఉందా? మరి ఇది కూడా రెంటెడ్ ఇల్లు అంటే, నీకోసం ఏం సంపాదించలేదు, ఒక చిన్న క్లాక్ ఉంటుంది, వాచ్, ఈ వాచ్ మాత్రమే నా సంపద, ఇది నీకు ఇస్తున్నాను, నీ కష్టకాలంలో ఈ వాచ్ని అమ్ముకోమని చెప్తాడు. సో ఆయన చనిపోతాడు. ఆ తర్వాత కిరాయి కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. సో మరి మా నాన్న ఏం సంపాదించలేదు, ఈ వాచ్ ఇచ్చాడు కదా, ఈ వాచ్ని అమ్ముకుందామని ఒక పాన్ డబ్బా దగ్గరికి వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళి అడిగితే వాడు 100 రూపాయలు ఇస్తా అంటాడు వాచ్కి. 100 రూపాయలకి ఏమొస్తుంది, వద్దు అని మళ్ళీ వస్తాడు. ఆ తర్వాత ఒక నగల షాప్కి వెళ్తాడు. వాడు చూసి దీనికి ఒక 5,000 ఇస్తా అని చెప్తాడు. మరి 5,000 తోటి కూడా నేను ఎక్కువ కాలం బతకలేను, ఇంత చిన్నది మా నాన్న నా కోసం దాచిపెట్టాడా అని మళ్ళీ ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను నుండి చెప్తాడు, మీ నాన్న అంత గట్టిగా చెప్పాడంటే ఇది అంత చిన్న విషయం అయి ఉండకపోవచ్చు, సరే మనం నాకు తెలిసిన ఒక పెద్ద మార్వాడి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాము అని చెప్తాడు. సో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆ వాచ్ని చూసి 5,000 కోట్లు ఇస్తా అంటాడు. ఆ ఒక వాచ్ చూసి 5,000 కోట్లు ఇస్తా నాకు ఇచ్చే అంటాడు. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యమయ్యి ఎందుకు 5,000 కోట్లు అంటే అందులో మొత్తం డైమండ్స్ ఉంటాయి. సో మీరందరూ చూస్తున్న రామరెడ్డి వేరు, నేను చూస్తున్నటువంటి బిఆర్ఆర్ ఫౌండేషన్ రామరెడ్డి గారు వేరు. కాబట్టి అంత వాల్యుబుల్ పర్సన్ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని డెఫినెట్గా ఒక సమాజం బాగు కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయకపోతే మనం చదువుకున్నటువంటి చదువు, చేస్తున్న ఉద్యోగం ఈ సమాజంలో బ్రతికి కూడా వేస్ట్. ఆయన అంత దుఃఖంతో తన ఇంట్లో నష్టం జరిగినా, సో ఎవరి కోసమైతే మాట ఇచ్చామో, ఎవరి పిల్లలనైతే మనం గొప్పగా చూడాలనుకున్నామో అలాంటి వాళ్ళ కోసం తప్పకుండా ఈ కార్యక్రమం ఆగొద్దు, మొదలుపెట్టింది ముందుకెళ్ళాలి. మొత్తం రోజు మేము మార్నింగ్ వాకింగ్ చేస్తుంటాం కలిసి. సో ఆయన మనసులో అంత బాధ ఉన్నా ఆ బాధను దిగమింగి మీలాంటి వాళ్ళ కోసం ముందుకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇందాక చెప్పారు మార్నింగ్ సారు వీడియోస్ చేసి, డెఫినెట్గా అమ్మా నాన్న హీరో, ఇండియన్ ఆర్మీ హీరో, సమాజంలో ఇలా పనిచేస్తున్నటువంటి ఎవరైతే సొసైటీ లవర్స్ ఉంటారో రామరెడ్డి లాంటి వారు, అలాంటి వారు హీరోస్. నెక్స్ట్ తప్పకుండా భారతదేశంలో రైతు హీరోనే సార్ మీరు చెప్పినట్టు. ఫైనల్గా గురువులందరూ హీరోలే, టీచర్స్ కూడా. సార్ చూస్తూ ఉంటే భాస్కర్ రెడ్డి సారు ప్లేట్ బట్టి వండిస్తున్నాడు. ఒక ఆయన జిహెచ్ఎం ఒక హై స్కూల్కి హెడ్ మాస్టరు, వచ్చిన వాళ్ళకి ఇట్లా ప్లేట్ బట్టి వండిస్తున్నాడు. అంటే ఎంత ఒదిగి ఉండే తత్వం,
సో ఎంత సంస్కారం, ఇవన్నీ మనం పిల్లలం నేర్చుకుంటే ముందుకెళ్తాం. నిజంగా మీ అదృష్టం. ఇబ్రహీంపట్నం ప్రాంతం, ఉప్పరిగూడ ఈ ప్రాంతంలో ఒక మనిషి ఇంత అద్భుతంగా ఉండి సమాజం కోసం ఇంత గొప్పగా పనిచేసినప్పుడు మద్దతు ఇవ్వకపోతే మీరే వెనుకబడిపోతారు. సో అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, వాళ్ళకి సెల్ఫ్ సంతృప్తి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాటిని చూడాలంటే మనకి ఆ జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుతూ మనకి ఇదే అలవాటు అయిందనమాట. ఇప్పుడు ఇక్కడికి ఒక ఫిల్మ్ స్టార్ వస్తే ఈ ప్రోగ్రామ్ అంతా చెడిపోయి మీరు సెల్ఫీలు తీసుకోవడానికి అయిపోతుంది. మేము రీసెంట్గా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం, జింకానా గ్రౌండ్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే మేము వెళ్ళాం. ఆ జింకానా గ్రౌండ్లోకి సినిమా స్టార్స్, డైరెక్టర్స్ అందరు వచ్చారు. అక్కడ మొత్తం మేమే ఉన్నాం, మిషన్ స్టూడెంట్సే ఉన్నాం అందరం. మేమందరం కూర్చున్నాం, కుర్చీలు వేసుకున్నాం, మాట్లాడుతున్నాం. వాళ్ళు మా ముందర నుంచే పోతున్నారు సినిమా వాళ్ళు. వాళ్ళని ఎవరు ఒక ఫోటో అడగట్లేదు, సెల్ఫీ అడగట్లేదు. లాస్ట్కు వాళ్ళు నిర్వాహకుల దగ్గరికి పోయి కంప్లైంట్ చేశారు, వీళ్ళు ఎవరండి, తెలుగు వాళ్ళ కారా, వీళ్ళు వేరే స్టేట్ వాళ్ళని పిలిచారా మీరు అని. లేదు సార్, వాళ్ళంతా తెలుగు వాళ్ళంటే కనీసం మమ్మల్ని ఎవరిని ఫోటో అడగట్లేదు, ఎవరి దగ్గరికి రావట్లేదు అని. అంటే నా దగ్గర ట్రైన్ అవుతున్న పిల్లలు ఒక ఆర్మీ కనపడితే సెల్ఫీ తీసుకుంటారు, ఒక రైతు కనపడితే సెల్ఫీ తీసుకుంటారు, ఒక చిన్న కూరగాయల పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటే సెల్ఫీ తీసుకుంటారు. కానీ ఇలా మీరందరూ అనుకుంటున్నటువంటి సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళ దగ్గరికి కనీసం దగ్గరికి కూడా పోరు. కాబట్టి మీ పేరెంట్స్తో పాటు సమాజం కోసం పనిచేసే వాళ్ళని ఎప్పుడైతే గుర్తిస్తామో, గౌరవిస్తామో, డెఫినెట్గా అక్కడి నుంచే సమాజం మారుతుంది. రియల్గా హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే, ఇందాక అన్న చెప్పుకున్నారు, గ్యాస్ వెలిగిస్తే వాళ్ళ అమ్మ కళ్ళల్లో చూసినటువంటి హ్యాపీనెస్. నేను నాగర్ కర్నూలులో పనిచేసేటప్పుడు నేను ఇలా క్లాస్ చెప్తుంటే ఆ చివరి వరకు కూర్చుంటారు, ఆ ఫంక్షన్ హాల్ గేట్ వరకు ఇట్లా కూర్చుంటారు. మొత్తం అంతమంది ఉంటారనమాట, ఒక 3-4 వేల మంది కూర్చుంటారు, మట్టిలో కూర్చుంటారు. వాళ్ళంతా 10th క్లాస్ వాళ్ళు కాదు, డిగ్రీ పీజీలు అయిపోయిన వాళ్ళు. సో అది మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది, అందులో ఒక 20-25,000 ఉంటారు. అంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ నేనే టీచ్ చేస్తాను. ఫిజిక్స్ నేనే చెప్తాను, కెమిస్ట్రీ నేనే చెప్తాను, బాటనీ, జువాలజీ, హిస్టరీ, కాన్స్టిట్యూషన్, ఇంకా వీటన్నిటితో పాటు ఎక్స్ట్రాగా ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ నేను ఒక్కనే టీచ్ చేస్తాను. నేను ఏం చదువుకున్నాను తెలుసా? నేను డిగ్రీ కాలేజీలో అడుగు కూడా పెట్టాను. డిగ్రీ కాలేజ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అంటే ఒక మనిషిలో ఇంత ప్రతిభ ఉంటుంది. అయితే నేను ఎప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని. ఒకరోజు బస్సులో పోతున్నాను, నేను పోయేటప్పుడు బుక్ క్యారీ చేస్తాను. ఎప్పుడు నేను బుక్ చదువుతామని నన్ను కూర్చొని ఒక 15 కిలోమీటర్లు పోయిన తర్వాత రాకొండ అని ఒక విలేజ్ వచ్చింది తెలకపల్లి దగ్గర. ఒక పెద్ద ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను ఆయన ఏమన్నా జరిగి కూర్చొని నేను మళ్ళీ చదువుకుంటున్నాను. సో ఆయన ఒక 2 మినిట్స్ తర్వాత నా భుజం తట్టి, అయ్యా బాబు, ఇట్లా చదివితే ఉద్యోగాలు రావు, నాగర్ కర్నూలు జడ్పీ హై స్కూల్లో ఏడుకొండల సార్ క్లాస్ చెప్తాడు, నువ్వు ఆ క్లాస్కి వెళ్ళు, నీకు తప్పకుండా జాబ్ వస్తుంది అని చెప్పాడు. నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చి నేను మళ్ళీ చదువుకుంటున్నా. కండక్టర్ వచ్చి, పెద్ద ఆయనే ఏడుకొండలు సార్ అని చెప్పాడు. చెప్పగానే డ్రైవర్ బస్ ఆపేశాడు. అది వినేసి డ్రైవర్ బస్ ఆపేసి వచ్చి పక్కకు ఆపేసి, సార్ ప్లీజ్ సార్ ఒక ఫోటో, మా అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది. సో మా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తుంది సార్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు. బస్సులో ఉన్న వాళ్ళందరికీ నా పేరు తెలుసు కానీ నేను మనిషిని తెలియదు. సో ఆ బస్సు ఒక 15 నిమిషాలు అయింది. అంటే బాగా డబ్బులు సంపాదించినప్పుడు, మంచి ఆహార పదార్థాలు తిన్నప్పుడు, కాస్ట్లీ బట్టలు వేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ని మనం మళ్ళీ గుర్తు చేసుకోలేకపోతున్నాం. అంటే చిన్న చిన్న ఆనందాలు చాలా గొప్పగా ఉంటాయి. అట్లాంటి వాటిని మీ పేరెంట్స్కి ఇవ్వాలి అంటే డెఫినెట్గా, ఇప్పుడు ఇందాక చెప్పారు కలెక్టర్ అవుతా అని, బొచ్చడి మంది కలెక్టర్ ఉన్నారు దేశంలో, వేల మంది కలెక్టర్లు అవుతున్నారు, పోతున్నారు. ఐఏఎస్లు ఎవరికి ఉపయోగం? నువ్వు కలెక్టర్ ఏమిటికి అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పటికీ ఎంతమంది పేర్లు చెప్తాం? ఒక ఎస్ఆర్ శంకర్ అని చెప్తాం, ఒక టిఎన్ శేషన్ చెప్తాం. అంటే ప్రొఫెషన్ టీచర్ అయినా, కలెక్టర్ అయినా, కానిస్టేబుల్ అయినా, ఒక వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా. సో నువ్వు ఎందుకు అవ్వాలనుకుంటున్నావు, నీ మార్క్ ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నావు అనేది చాలా స్పష్టంగా ఉండాలి. ఓపిక లేకపోతే, పేషెన్సీ లేకపోతే, ఒక పూట తినకుండా ఉండలేకపోతే మనం ఏం సాధించలేం. డెఫినెట్గా ఇట్లాంటి సెషన్స్ నుంచి నేర్చుకోండి, నేర్చుకున్న వాటిని అమలు చేయండి. నిజంగా రియలిస్టిక్గా మాట్లాడితే ఎంతమంది పొద్దున్నే సూర్యోదయం కంటే ముందు లేస్తారు? ఇంతమందిలో నిజంగా చేతులు ఎత్తండి. సూర్యోదయం కంటే ముందు లేవట్లేదు. ఫస్ట్ ఇది టాస్క్ పెట్టుకోండి. మళ్ళీ మీటింగ్ మనం 1 ఇయర్కి ఇదే ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది. 100% స్మాల్ సూర్యుడి కంటే ముందు లేవాలి. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సూర్యుడి కంటే ముందు లేస్తే చాలా కష్టంగా ఉంటుంది. చిన్న పని, చాలా చిన్న పని, కానీ లేవలేం.
కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నేర్చుకుంటూ ముందుకెళ్తూ నేను ఎక్కువ ఎందుకు చెప్పలేదంటే, నేను ట్రావెల్ చేసినటువంటి జర్నీలో చాలామంది, నేను మినిస్టర్లతో కూర్చున్నాను, ఐఏఎస్లతో కూర్చున్నాను, ఐపీఎస్లతో కూర్చున్నాను, వాళ్ళతో తిన్నాను, ఎంతోమందితో ఇంటరాక్ట్ అయ్యాను. కానీ ఒక్క సెల్ఫీ కూడా నేను ఇంతవరకు ఎవరితో తీసుకోలే. నేను తీసుకున్నటువంటి ఒకే ఒక సెల్ఫీ రామరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.